హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బీన్స్ పిక్కలు ఆలు కలిపి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సింపుల్గానే అయిపోతుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బీన్స్ పిక్కల్ని అయితే సాల్ట్ పసుపు వేసి ఒక 4 విజిల్స్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి దంచి వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటోస్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒక 3 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. వేసుకొని అవి కొంచెం మగ్గుతున్నప్పుడు అందులో సాల్ట్ అలానే పసుపు వేసి కలిపి మూత పెట్టి బాగా దగ్గరికి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ పిక్కలు అలానే ఆలు ముక్కలుగా కట్ చేసి మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అయితే వాటర్ మనకి అవి ఉడకడానికి, అంటే పిక్కలు ఆల్రెడీ ఉడుకుతాయి కానీ ఆ రెండు కలిపి మంచిగా ఉడికి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దానికోసం తగినంత వాటర్ని పోసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీన్స్ పిక్కల కర్రీ.